హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై జ్యుడిషరీ. ఇవాళ మేము క్లాస్ సెకండ్ చేస్తున్నాం. ఎంసీక్యూస్ది టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ మీకు మీరే చేయాలి అని అనుకుంటే వాయిస్ మ్యూట్లో పెట్టేసి మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, లేకపోతే నా వాయిస్ కూడా వినొచ్చు ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు కూడా. ఓకే, మనకు తెలుసు ఆల్రెడీ చేసాం మేము. ఎన్ని సెక్షన్ వరకు అయినాయి అంటే సెక్షన్ 13 వరకు అయింది. ఎంసీక్యూస్ ప్రియంబల్ చూసాం. ఓకే, మనకు సిటిజన్షిప్ది చూసాం, యూనియన్ది చూసాం, ఇవి అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫండమెంటల్ రైట్స్ది చేస్తున్నాం కదా. ఫండమెంటల్ రైట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆర్టికల్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది ఫండమెంటల్ రైట్. ఓకే, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంది. 35 తర్వాత 36 నుంచి డిపిఎస్పి ఉంది. కానీ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్లో ఏమేమి ఆర్టికల్స్ రావచ్చు అవి చూడండి. రైట్ టు ఈక్వాలిటీ ఎందులో ఉంది అన్నట్టు అడుగుతారు. అయితే చెప్పాం కదా ఆల్రెడీ ఎన్ని రైట్స్ ఉంటాయి ఫండమెంటల్ రైట్స్లో అంటే 6 టైప్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ రైట్ అన్నట్టు ఇది. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ టు ఈక్వాలిటీ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉంది. మరి 19లో ఏముంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఉంది అందులో. ఓకే, ఈ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని లేదా అది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇది చూడండి. నేను డైరెక్ట్ క్వశ్చన్ చదువుతాను, అలానే మేము ఆన్సర్ చేసుకోవాలి. ఓకే, చూడండి. రైట్ టు ఈక్వాలిటీ ఆర్ ఇన్ ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ ఉంది. ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఎక్కడ ఉంది రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ది లా అని? ఈక్వాలిటీ బిఫోర్ ది లా అనేసరికి ఆర్టికల్ 14లో ఉంది. మరి కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ రిలేట్స్ రూల్ ఆఫ్ లా ఏ ఆర్టికల్కి అంటాం అంటే ఆర్టికల్ 14కి అంటాం రూల్ ఆఫ్ లా. ఓకే, మరి ద రూల్ ఆఫ్ లా ఈజ్ అ ఫౌండెడ్. రూల్ ఆఫ్ లా ఎందులో ఉంది అంటే ఆర్టికల్ 14. రూల్ ఆఫ్ లా ఏ ఆర్టికల్కి అంటామంటే 14. అది ఎందులో ఉంది రూల్ ఆఫ్ లా అంటే కూడా 14లోనే. మరి కన్ఫర్మ్ చూడండి. ఆర్టికల్ 14 ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ ఇండియా ఈజ్ అ కన్ఫైన్డ్ ఎవరి మీద అప్లికేబుల్ అవుతుంది అన్నట్టు ఇది. టు ఎనీ పర్సన్ మీద కూడా, సిటిజన్ ఆర్ నాన్ సిటిజన్. ఆర్టికల్ 14 అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. ద ఈక్వాలిటీ ప్రొవిజన్ వైజ్ ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్. ఎక్కడి నుంచి వచ్చింది ఆర్టికల్ 14 అంటే యూఎస్ఏ నుంచి వచ్చింది. ఓకే, ఈక్వాలిటీ ప్రొవిజన్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఈక్వాలిటీ బిఫోర్ 7th క్వశ్చన్. ఈక్వాలిటీ బిఫోర్ ఏ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈక్వాలిటీ బిఫోర్ ది లా. ఓకే, అందరికీ లా ఈక్వల్ అన్నట్టు. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఇవి రెండు టర్మ్స్ ఎందులో ఎవరికి అప్లికేబుల్ అయింది, ఎవరి మీద అప్లికేబుల్ ఉంటుంది అంటే సిటిజన్ అయినా నాన్ సిటిజన్ అయినా వాళ్ళకి అప్లికేబుల్ ఉంది అది. The term equality in Article 14 of a Indian Constitution means equality ఎందులో. ఆ ఈక్వాలిటీ వర్డ్ యూజ్ చేస్తున్నాం కదా, ఈక్వాలిటీ మీనింగ్ ఏంటి అన్నట్టు ఇక్కడ. ఈక్వాలిటీ బిఫోర్ ఏ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేసరికి చెప్తుంది మన కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ. ఓకే, అందరూ లాలో అందరూ సమానం అన్నట్టు, అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ కూడా ఈక్వల్గా ఉంటుంది అందరికీ అన్నట్టు. ఆర్టికల్ 14 డస్ నాట్ ఎన్కంపాసెస్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ. ఇప్పుడు చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ వచ్చేసరికి ఆర్టికల్ 21లో ఉంది. అది ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఉంది, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఉంది, ప్రొటెక్షన్ అగైన్స్ట్ ది ఆర్బిటరీ యాక్షన్ గురించి కూడా ఉంది మనకు ఆర్టికల్ 14లో. ఓకే, డి లేదు, ఎందుకంటే ఇవి ఉంది కదా ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ, అది వచ్చేసరికి ఆర్టికల్ 21లో ఉంది. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఆల్ పర్సన్. ఓకే, ఆల్ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ప్రొవైడ్ చేస్తుంది. మరి క్వశ్చన్ నెంబర్ 14
11 చూడండి. ద రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ది లా కంటైన్స్ ఇన్ ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అవైలబుల్. ఎవరికి అవైలబుల్ ఉంది? న్యాచురల్ పర్సన్కి అవైలబుల్ ఉంది, లీగల్ పర్సన్కి అవైలబుల్ ఉంది, సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కూడా అప్లికేబుల్ ఉంది అది. ఓకే, 12th క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ది ఆప్షన్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్ మీద బేస్డ్ ఉంది. ఓకే, అసర్షన్లో వచ్చేసరికి ఏముంది అది చూడండి. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా మీన్స్ దాట్ దే షుడ్ బి ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, తర్వాత చూడండి రీజన్ చూడండి. ఆల్ పర్సన్స్ ఆర్ నాట్ ఈక్వల్ బై ది నేచర్ అటాచ్మెంట్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఏముంది అందులో? ఇండివిజువలీ ట్రూ ఉంది, కానీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్లో ఉంది అంటే బోత్ ఆర్ రైట్ అని ఉంది. 13th క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూ అండ్ కరెక్ట్ రిగార్డింగ్ ది ఆర్టికల్ 12 ప్రకారం ఏంటి కరెక్ట్ ఉంది అన్నది చెప్తున్నాం. ఇట్ ఫర్బిడ్స్ ది క్లాస్ లెజిస్లేషన్ ఉంది. ఇట్ allow ది రీజనబుల్ క్లాసిఫికేషన్ ఉంది. both if ది ఫర్బిడ్స్ ది క్లాస్ లెజిస్లేషన్ అండ్ ఆల్ రీజనబుల్ క్లాసిఫికేషన్ ఉంది అందులో. ఓకే, సెక్షన్ 14 క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. వాట్ డూ యూ అండర్స్టాండ్ విత్ ది రీజనబుల్ క్లాసిఫికేషన్? రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటే మీకు ఏం అర్థమైంది అంటే చూడండి. ద క్లాసిఫికేషన్ మస్ట్ బి based on the intelligible differentia and the differentia must have a rational relation to the object through to be achieved by act. ఇది నేను డీటెయిల్గా మన క్లాస్ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూసుకోండి ఒకసారి. వర్డ్స్. Supreme Court decision in the Sri Lekha Vidyarthi versus the state of UP is based on right to equality under the Article 14 of the Constitution గురించి చెప్పారు decision Sri Lekha లో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16. Discrimination by law in the marriageable age of a boy 21 years and the 18 years ఏముంది? does not offend ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అయితే ఆర్టికల్ 14లో ఇప్పుడు ఏజ్ది ఈక్వాలిటీ లేదు కదా, అయితే బాయ్స్కి 21 అండ్ ది గర్ల్కి 18 years అని అందులో లేదు. ఎందుకంటే అది పర్సనల్ లా, ఇది కాన్స్టిట్యూషనల్ లా కూడా కాదు. పర్సనల్ లాలో ఏముందంటే వాళ్ళ ఆల్రెడీ మేము హిందూలో అవి వేరే లాస్ చదివి ఉన్నాం. ఓకే, ఇది బేసిక్ డిఫరెన్స్ తెలిసి ఉంటుంది మీకు, దాని మీద అప్లికేబుల్ కాదు. ఆర్టికల్ 12 మీద అండ్ ఈజ్ ఎగెనెస్ట్ ది రూల్ ఆఫ్ లా ఉంది, వయలేషన్ ఆఫ్ ఏ హ్యూమన్ రైట్ అవుతుంది. 17 చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. A law which disqualify a person with more than 2 children from holding the post of the panch or sarpanch is a valid and not a violation of Article 14 of the Constitution. In which one of the following case the Supreme Court give such a decision? జావిద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానాలో సుప్రీంకోర్టు అన్నది పంచాయత్ ఇందులో ఈ డిస్క్వాలిఫైడ్ కాదు అన్నట్టు చెప్పింది. ఓకే, పంచ్ లేకపోతే సర్పంచ్ క్వాలిఫికేషన్కి. జావిద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ప్రొహిబిట్. ఏం ప్రొహిబిట్ చేయదు? రీజనబుల్ క్లాసిఫికేషన్ చేస్తే ప్రొహిబిట్ చేయదు. క్లాస్ లెజిస్లేషన్ ఉంటే చేస్తుంది. అండ్ ఈ స్పెషల్ ట్రీట్మెంట్ టు ది ఇండివిజువల్ అలా చేస్తే కూడా ప్రొహిబిట్ చేస్తుంది. ట్రీట్మెంట్ అన్ఈక్వల్ ఉంటే కూడా ఏముంటుంది? ప్రొహిబిట్ చేస్తుంది. ఓకే,
19th question, according to B.A. Daiki, the meaning of rule of law may be discussed under the which one of the following equality before the law అన్నారు. రూల్ ఆఫ్ లా ఎందులో ఉంది అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. 20 The Supreme Court of India has adopted a new approach for the interpretation of the concept equality in the interpretation of ఏముంది న్యూ కాన్సెప్ట్ ఈక్వాలిటీ న్యూ కాన్సెప్ట్ ఎక్కడ అప్రోచ్ చేసింది అంటే ఈపి రొయ్యప్పలో. ఓకే, ఈపి రొయ్యప్ప వాజ్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడులో ఏం చేసింది అంటే ఈక్వాలిటీ ది న్యూ కాన్సెప్ట్ అడాప్ట్ చేసింది, అప్రోచ్ చేసింది, అది గుర్తుకు పెట్టుకోవాలి. ఈపి రొయ్యప్ప వాజ్ అ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఓకే, 21 question. The equal protection of law in Article 14 has been taken from ఎక్కడి నుంచి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా తీసుకున్నాం, అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి అని చెప్పినాం. ఓకే, 22nd question చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్ ఈజ్ అవైలబుల్ టు బోత్ ది సిటిజన్ అండ్ నాన్ సిటిజన్ మీద అప్లికేబుల్ అవుతుంది? ఏ ఆర్టికల్ అంటే మనకు ఆర్టికల్ 14 అప్లికేబుల్ అవుతుంది. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ది లా. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే మనకు ఆర్టికల్ 15 గురించి చెప్తున్నాం. 15ది టైటిల్ ఏముంది అంటే ఏదైనా చేస్తే దానికి ప్రొహిబిట్ చేస్తారు. డిస్క్రిమినేషన్ చేసిండ్రు అనుకోండి, రేస్, రిలీజన్, క్యాస్ట్, సెక్స్, బర్త్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్, అవి ఆ రీజన్ వల్ల మీకు ఏదైనా డిస్క్రిమినేషన్ చేసిండ్రు అనుకోండి, ఆ యాక్ట్కి ప్రొహిబిట్ చేస్తారు ఇక్కడ ఆర్టికల్ 15లో. ఓకే, డీటెయిల్ లెక్చర్ ఆల్రెడీ చెప్పాను, అది ఒకసారి చూసుకోండి. ఫండమెంటల్ రైట్ కన్ఫర్డ్ బై ది ఆర్టికల్ 15 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ అవైలబుల్ టు ఎనీ సిటిజన్. అయితే ఎనీ సిటిజన్కి అప్లికేబుల్ అయింది, ఎనీ పర్సన్ అని లేదు ఇక్కడ. ఎనీ సిటిజన్ అంటే ఇండియా వాళ్ళకు అప్లికేబుల్ అవుతుంది ఇది. ఓకే, ఆర్టికల్ 15ది సబ్ క్లాస్ 1. ఎక్కడైనా నేను ఆర్టికల్ చెప్పే బదులు సెక్షన్ చెప్తే మీరు ఆర్టికలే అనుకోవాలి, ఎందుకంటే సెక్షన్ చదివి ఇవి ఆర్టికల్స్కి కూడా సెక్షన్స్ అంటున్నా. ఓకే, అది ఒకసారి చూసుకోండి. ఆఫ్టర్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ డిసిజన్ వాజ్ ది స్పెషల్ ప్రొవిజన్ ఫర్ సోషల్లీ అండ్ ది educationally backward classes. Socially and the educationally backward classes introduced by the amendment of the Constitution of India. Socially and backward classification వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఇక్కడ ఏంటి స్పెషల్ ప్రొవిజన్స్, అది ఏ కేసులో వచ్చేసరికి స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దోరరాజన్. ఓకే, చంపకం దోరరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్లో ఈ స్పెషల్ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇంట్రొడ్యూస్ చేసిండ్రు అమెండ్మెంట్ తెచ్చి. ఓకే, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ ఇన్ ది వ్యూ ఆఫ్ డిస్క్రిమినేషన్ అది ఉంది కదా మన, అది వ్యాలిడ్ ఉంది ఏ సర్కమ్స్టెన్సెస్లో, ఏ రీజన్లో అంటే ఆర్టికల్ 15 clause 4 and 16 clause 4లో ఇది ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఉంది, అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అన్నాం. ఓకే, అది ఆర్టికల్ 15 clause 4 and 16 clause 4 చదివినప్పుడు చెప్తా. ఓకే, ఎందుకుంది. Article 15 of the Constitution of India does not permit the state to make the special provision for the one of the following which one is. Article 15లో ఏముంది అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏంటి స్పెషల్ ప్రొవిజన్ చేయొచ్చు అని చెప్పినాం. అదే మరి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు కూడా వస్తారు ఇందులోనే. ఓకే, తర్వాత 16 clause ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4లో కూడా అక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ క్లాస్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ రిలీజన్ వాళ్ళు రారు.
ఆర్టికల్ 15లో. అందుకోసం ఆన్సర్ బి. 15th క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్ ది డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది సిటిజన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏ ఏ రీజన్ మీద ప్రొహిబిట్ చేస్తుంది. ఓకే, డిస్క్రిమినేట్ చేయొద్దు మీరు ఈ రీజన్ వల్ల అని. ఏమేమి ఉన్నాయి అవి చూడండి. బేస్ ఏముంది? ఓకే, రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. ఓకే, అందులో నుంచి ఏదైనా. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. Which one of the following article of the Constitution of India permit the state to make the special provision for a children? చిల్డ్రన్ గురించి స్పెషల్ ప్రొవిజన్ తెయ్యచ్చు అనేసరికి మనకు ఆర్టికల్ చెప్తుంది స్టేట్ వాళ్ళు. ఓకే, మన స్టేట్ చిల్డ్రన్ ఎవరు ఉంటారో వాళ్ళకు, ఓకే, చిల్డ్రన్ ఎవరు ఉన్నారో వాళ్ళకు ఏంటి స్పెషల్ ప్రొవిజన్ తీసి వాళ్ళ బెనిఫిట్ కోసం చేయొచ్చు అన్నట్టు. ఓకే, 13 ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 3 గుర్తుకు వస్తే మీకు ఎప్పుడు కూడా చైల్డ్ ఉన్నాయి కదా, లైక్ జేజే యాక్ట్ అలా, అవి ఈ ప్రొవిజన్ వల్లనే తీసిండ్రు అన్నట్టు. అలాంటి యాక్ట్స్ ఆ బెనిఫిట్ ఉంది కదా చిల్డ్రన్కి, అందుకోసం. అండర్ విచ్ ఆర్టికల్ ద స్టేట్ మే మేక్ ది స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ది విమెన్ అండ్ చైల్డ్? విమెన్ అండ్ చైల్డ్కి ఇప్పుడు చెప్పాం కదా 15 సబ్ క్లాస్ 3లో చైల్డ్ ఉంది అంటే అందులో విమెన్ కూడా ఇంక్లూడ్ ఉంది. ఓకే, విమెన్ అండ్ చైల్డ్కి తీసుకొని లా మేక్ చేయొచ్చు, లా తీయచ్చు స్టేట్ వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు చూడండి. ఇన్ విచ్ రీసెంట్ case, the Supreme Court held that the transgender fall in the category of a socially and the ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాస్. అయితే సోషలీ అండ్ ది ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాస్లో ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా వస్తారు అనేసరికి ఏ కేసులో సుప్రీంకోర్టు అన్నది అంటే అది నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, నాల్సా సోషలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాస్లో వస్తున్నారు. నాల్సా NALSA వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ కేసు గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 15(3)లో ఎవరెవరు ఇంక్లూడ్ ఉన్నారు అన్నట్టు స్పెషల్ ప్రొవిజన్ ఎవరు ఉన్నారు అంటే చైల్డ్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ ఉన్నారు. ఓకే, 10th క్వశ్చన్ చూడండి. రిజర్వేషన్ ఆఫ్ ఏ సీట్, రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. రిజర్వేషన్ ఆఫ్ ఏ సీట్ ఇన్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది ఫేవర్ ఆఫ్ SC/ST ఈజ్ గవర్న్. రిజర్వేషన్ ST/SCకి ఏ ప్రొవిజన్లో ఇస్తారు, ఏ ఆర్టికల్లో ఇస్తారు అంటే ఆర్టికల్ 15 క్లాస్ 4లో ఉంది. ఓకే, ST/SC వాళ్ళు. 3లో ఎవరు ఉన్నారు? విమెన్ అండ్ చైల్డ్ ఉంది. 4లో ఆర్టికల్ 15(3)లో విమెన్ అండ్ చైల్డ్ ఉంది. ఇప్పుడు 15(4)లో ఎవరు ఉన్నారు? ST/SC వాళ్ళు ఉన్నారు. ఓకే, 11th క్వశ్చన్ చూడండి. బ్యాక్వర్డ్నెస్ అండర్ ది ఆర్టికల్ 30. బ్యాక్వర్డ్నెస్ అంటే ఆర్టికల్ 15 క్లాస్ 4లో ఎవరికి అంటారు అంటే మస్ట్ బీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్. బ్యాక్వర్డ్నెస్ ఎవరికి ఉండాలి అంటే ఎవరి దగ్గర సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ ఆ సెన్సెస్కి యూస్ చేసి ఈ బెనిఫిట్ తీసుకోవచ్చు అన్నట్టు వాళ్ళు. ఇప్పుడు చూడండి క్లాస్ 5, 15th క్లాస్ 5 కూడా యాడ్ చేసిండ్రట ఏ అమెండ్మెంట్తోని, అది చూడండి. క్లాస్ 5 ఇన్ ది ఆర్టికల్ 15 మేకింగ్ ప్రొవిజన్ ఆఫ్ ది రిజర్వేషన్ టు ది బ్యాక్వర్డ్ అండ్ SC/ST క్లాస్. అయితే బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరు ఉన్నారు వాళ్ళు, ఇంకా SC/ST వాళ్ళు క్లాసెస్ ఇన్ ఏ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్సర్టెడ్ బై. అయితే ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేసరికి ఏ అమెండ్మెంట్ తెచ్చి చెప్పిండ్రు అంటే అది అమెండ్మెంట్ 93rd అమెండ్మెంట్. ఓకే, 93rd అమెండ్మెంట్లో బ్యాక్వర్డ్ అండ్ SC/ST వాళ్ళది ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఓకే వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేసి చెప్పాం. థర్టీన్త్ క్వశ్చన్ చూడండి. రిజర్వేషన్ ఆఫ్ ఏ సీట్స్ ఇన్ ఏ ప్రైవేట్ ఎడ్యుకేషనల్
institution in the favor of SC, ST and the scheduled tribes is a govern. ఎందులో ఉంది అంటే 15 ఆర్టికల్ 15 క్లాస్ 5లో ఉంది. ఓకే. In which one of the following case the Supreme Court has declared Article 15(5) as a constitutional? ఏ కేసులో చెప్పాము ఆర్టికల్ 15 క్లాస్ 5 ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ అనేసరికి డిక్లేర్ చేసింది కోర్టు. ఏ కేసులో అంటే అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే. అసర్షన్ అండ్ ది రీజన్ నుంచి అసర్షన్ అండ్ రీజన్ నుంచి ఒక క్వశ్చన్. ఆర్టికల్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ పర్టికులర్లీ అప్లికేబుల్ ఆఫ్ ది రైట్ టు ఈక్వాలిటీ. ఇవి ఎందులో వస్తుంది అంటే రైట్ టు ఈక్వాలిటీలో వస్తుంది. ఓకే. ఇంకా ఆర్టికల్ 14, 15 and 16 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కలెక్టివ్లీ laid down the principle of equality and the prohibition of the discrimination. అది ట్రూ ఉంది. ఓకే. ఆర్టికల్ 14, 15 and 16 డిస్క్రిమినేషన్ చేయొద్దు అన్నట్టే చెప్తుంది కదా. ఓకే. అవి చూడండి. ఇప్పుడు మరి చైల్డ్కి, విమెన్కి అలా ఎందుకు అంటే వాళ్ళకు కొన్ని ఎక్సెప్షన్గా తీసుకోండి కొన్ని మ్యాటర్స్. ఓకే. ఇప్పుడు చూడండి, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఏ ఆర్టికల్ గుర్తుకొచ్చింది మీకు? ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ గుర్తుకొస్తే ఆర్టికల్ 16 గుర్తుకు రావాలి. అయితే ఏంటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ ది ఆపర్చునిటీ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఎవరికి ఇవ్వాలి ఇవి? ఓకే. ఈజ్ గ్యారంటీడ్ టు ఆల్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి ఈక్వాలిటీ ఆఫ్ ది ఆపర్చునిటీ ఇవ్వాలి. ఎందులో అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో. ఓకే. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ ఇవ్వాలి అన్నట్టు చెప్తుంది మన క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ చూడండి 2. Under the Article 16, the word any employment of office apply. ఎనీ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అన్నట్టు. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇన్ విచ్ కేస్ డిడ్ ది సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ ది ఈక్వాలిటీ ఆఫ్ ది ఆపర్చునిటీ, అడ్మిట్ ది డిస్క్రిమినేషన్ విత్ ది రీజన్ అండ్ ప్రొహిబిట్ ది డిస్క్రిమినేషన్ వితౌట్ ది రీజన్. ఓకే. అడ్మిట్ చేసింది డిస్క్రిమినేషన్కి, వితౌట్ ది రీజన్ ఆర్ ప్రొహిబిట్ చేసింది డిస్క్రిమినేషన్కి. అది ఏంటి అంటే స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్. Operation of any law which provides that incumbent of offence in a connection with the affairs of any religion shall professes a particular religion. It protected under the Article 16 of the Constitution. 5th question. It has been said in the many cases. ఓకే. చాలా కేసెస్లో అన్నారట. ఏంటి? దేవదాసన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ద ఆర్టికల్ 16 షుడ్ బి రెడ్ విత్. ఆర్టికల్ 16కి రెడ్ విత్ చేయాలి, దాంతోపాటు చదవాలి. ఏంటి అంటే ఆర్టికల్ 46 అండ్ ఆర్టికల్ 335 తీసుకొని చదవాలి. ఆర్టికల్ 46 అండ్ 335 తీసుకొని చదవాలి. ఓకే. ఒకవేళ మీకు ఆర్టికల్ 46 అండ్ 335లో ఏముంది ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. 6th question. Right of equality of the opportunity in the matter of a public employment is under the constitutional right. అది రైట్ టు ఈక్వాలిటీ అనేసరికి ఈక్వాలిటీ ఆఫ్ ది ఆపర్చునిటీ అనేసరికి ఎందులో వస్తుంది? అది ఇండస్ట్రియల్ డిస్ప్యూటా లేకపోతే ఏంటి అన్నట్టు అడిగితే అది కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పాలి మీరు. ఓకే. 7th question.
it has been held by the Supreme Court that the appointment of the candidate in the exercise of a notified vacancies is a denial and the deprivation of the fundamental rights under the Article 14 and the lead read with the Article 16(1) of the Constitution. Ashok Kumar versus చైర్మన్ బ్యాంకింగ్ సర్వీస్ కేసులో అన్నారు. రిక్రూట్మెంట్ బోర్డ్. ఎయిత్ క్వశ్చన్ ద రైట్ టు ఈక్వాలిటీ ప్రివెంట్స్ ది స్టేట్ ఫార్మ్. అది ఎందులో ప్రివెంట్ చేస్తుంది అది చూడండి. గివింగ్ ది రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ టు షెడ్యూల్ ట్రైబ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కన్సిడరేషన్ టు ఎఫెక్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. క్రీమీ లేయర్ ఎందులో నుంచి వచ్చింది కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే క్రీమీ లేయర్ రూల్ excluded the well-placed member of the caste and from the reservation was first laid down. ఇందులో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఎక్స్క్లూడ్ చేసింది. ఓకే, క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అంటే రిజర్వేషన్ అన్నట్టు, రిజర్వేషన్ తీయాలి అన్నట్టు. ఓకే, అది ఏ క్యాస్ట్ వాళ్ళకు రిజర్వేషన్ అది చూద్దాం. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో క్రీమీ లేయర్ రూల్ ఎక్స్క్లూడింగ్ ది వెల్ ప్లేస్డ్ మెంబర్ ఆఫ్ ది క్యాస్ట్, అందులో వెల్ ప్లేడ్ మెంబర్ ఆఫ్ ది క్యాస్ట్ ఫ్రమ్ ది రిజర్వేషన్ అనేసి తీసేసిండ్రు అన్నట్టు. ఎందులో ఇచ్చిండ్రు. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఈ సింపుల్ క్వశ్చన్, చిన్న క్వశ్చన్స్ మీకు రావాలి ఎలా అయినా. ఓకే, అందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు ఇందులో. ఓకే, బేసిక్ అర్థమైతే అవుతుంది కదా మీకు, అయితే వచ్చేస్తుంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ఫర్ రిజర్వేషన్ ఇన్ ది ప్రమోషన్. ఏ ఆర్టికల్లో రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఫర్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఉంది అంటే ఆర్టికల్ 16(4)(a)లో ప్రమోషన్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ ఫర్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ది షెడ్యూల్ ట్రైబ్స్. In which one of the following case the Supreme Court held that the Article 16(4)(a) provide Article 16 Clause 4(a) providing for the reservation in the promotion is enabling the provisions. M. Nagaraj versus Union of India. Okay, Article 16 Clause 4(a) provides for a reservation in promotion is enabling the provision. ఇందులో 10th కూడా అలానే ఉంది చూడండి. ఆర్టికల్ 14 సేమ్ ఉంది, కానీ ప్రొవైడ్స్ ది రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్. SC/ST వాళ్ళకు చెప్తే ఎవరు ఏ ఆర్టికల్లో ఉంది అన్నట్టు అడుగుతున్నారు. ఇక్కడ అదే ఆర్టికల్ ఉంది కానీ ఏ కేసులో అనేసి ఉంది. ఓకే, కేసులో వచ్చేసరికి M. నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ ఫర్ SC/ST. M. నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. క్యారీ ఫార్వర్డ్ రూల్ వాజ్ హెల్డ్ టు బి అల్ట్రా వైరస్ అనేసరికి ఏ జడ్జ్మెంట్లో అన్నారు అంటే బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్లో అన్నారు. క్యారీ ఫార్వర్డ్ రూల్ ఇది అల్ట్రా వైరస్ అనేసరికి ఓకే అన్నారు బాలాజీలో. The term consequential seniority. Okay, consequential seniority is mentioned under the which one of the following article of the Constitution. Article 16 Clause 4(a) లో చెప్పిండ్రు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. బై విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ క్లాస్ 4B వాజ్ యాడెడ్ టు ది ఆర్టికల్ 16. అయితే 4B ఏ ఆర్టికల్ ఏ అమెండ్మెంట్తోని యాడ్ చేశాము అనేసరికి అడుగుతున్నారు. ఇక్కడ 81st అమెండ్మెంట్ నుంచి వచ్చింది. ఓకే, 81st అమెండ్మెంట్. Catch-up rule established by the Supreme Court of India relating to which one of the following. Catch-up rule అనేసరికి ఏ ఆర్టికల్కి అంటాం అంటే ఆర్టికల్ 16 Clause 4(a)కి అంటాం క్యాచప్ రూల్. ఓకే,
పర్టికులర్గా మేము ఇదే ఎందుకు చేస్తున్నామంటే ఇలానే క్వశ్చన్స్ వచ్చినాయి ప్రతి ఎగ్జామ్లో, లేకపోతే చాలా ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఈ బుక్ ఈ పీడిఎఫ్కే మేము ఇంపార్టెన్స్ ఇచ్చి చదువుతున్నాం. ఓకే, ఇలాంటి స్ట్రాంగ్ క్వశ్చన్స్ వేరే వాళ్ళు ప్రిపేర్ చేయరు. ఒకవేళ చేస్తే కూడా ఏంటంటే మిస్టేక్స్ ఉంటాయి చాలా, అందుకోసం. ఓకే, చూడండి ఇప్పుడు. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ దాట్ ఏ పర్సన్ బిలాంగింగ్ టు ది నాన్ రిజర్వ్డ్ క్లాస్ అండ్ ది transplanted by the adoption or marriage or a conversion or any other voluntary act to be a family belonging to the reserved class does not become the eligible to benefit of the reservation either under the article 15(4) and 16(4) of the constitution. ఏ కేసులో అన్నారు, ఒకవేళ ఇది రిజర్వేషన్ బెనిఫిట్ కోసం వాళ్ళు కన్వర్ట్ అయ్యిండ్రు అనుకోండి, అడాప్ట్ వేరే వాళ్ళు ట్రాన్స్ప్లేటెడ్ అయ్యింది అనుకోండి, అలా చేస్తే అవి ఈ బెనిఫిట్ వాళ్ళకు దొరకాయి అన్నట్టు. ఏ కేసులో అంటే వల్సమ్మ పాలు వర్సెస్ ది కోచిన్ యూనివర్సిటీలో అన్నారు. ఇలా అడాప్షన్, మ్యారేజ్, కన్వర్షన్ అది ఎనీ వాలంటరీ ఏదైనా యాక్ట్ చేసి అది బెనిఫిట్ కావాలి అని అనుకుంటే వాళ్ళకు ఇవ్వమన్నట్టు. ఓకే, according to the Supreme Court of India, gate community of a various state is not a backward classes under the article 16(4). In which case the Supreme Court has held that the maximum limit of a reservation cannot be exceed the 50%. ఏ కేసులో సుప్రీం కోర్ట్ అన్నది రిజర్వేషన్ ది లిమిట్ 50% కన్నా ఎక్కువ ఎక్సీడ్ చేయొద్దు అనేసరికి ఉండద్దు అన్నట్టు. ఏ కేసు అంటే ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పింది మనకు సుప్రీం కోర్ట్. ఓకే, విచ్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ యాడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ 81st అమెండ్మెంట్లో ఏ ప్రొవిజన్కి యాడ్ చేశామంటే ఆర్టికల్ 16లో క్లాస్ 4(b)కి యాడ్ చేసాం. 81st అమెండ్మెంట్ వచ్చి ఈ క్వశ్చన్ ఆల్రెడీ అయిపోయింది. Which article of the constitution enabled the state to have a special drive for unfilled reserved vacancies of the year? Article 16 clause 4(b)లో ఉంది అది. ఓకే, మ్యాచ్ ది లిస్ట్ అనేసరికి ఉంది ఏ దేనికి ఏమన్నారు అన్నట్టు. ఓకే, 24 చూడండి. రిజర్వేషన్ ఇన్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజ్. ఏ కేసులో అన్నాం ఇది? అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజ్. పిఏ ఇమాన్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. ఏ కేసులో అన్నామంటే ఇది ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అన్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి రిజర్వేషన్ ఈజ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చేసరికి ఎక్కడుంది అంటే ఇది పిఏ ఇమాన్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో అన్నాం. అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్లో రిజర్వేషన్ గురించి. తర్వాత 27% రిజర్వేషన్ ఆఫ్ ఓబీసీస్కి గవర్నమెంట్ సర్వీసెస్లో ఏ కేసులో మాట్లాడినామంటే అది మనకు ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పాం. మరి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎ లా ఇంక్లూడింగ్ ఇన్ ది 9th షెడ్యూల్ గురించి చెప్పాం. అది వచ్చేసరికి మేము ఐఆర్ కోహిల్లో. ఓకే, ఐఆర్ కోహిల్లో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో అన్నాం. ఐఆర్ కోహిల్లో. ఓకే, కోహిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో అన్నాం. కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ ఆఫ్ ది లా ఇంక్లూడింగ్ ది 9th షెడ్యూల్ గురించి. ఇప్పుడు 22nd క్వశ్చన్ చూడండి. In Indira Sahani versus Union of India case, the Supreme Court has held that there
కెన్ నాట్ బీ రిజర్వ్డ్ ఇన్ ప్రమోషన్స్. అయితే ఇంద్ర సహాని కేసులో ఏమన్నామంటే ఇవి వేరే మాటలు అన్నాం అన్నట్టు. అయితే అవి కూడా చూద్దాం. ఫస్ట్ క్లాస్ చూడండి. క్యాన్ బి రిజర్వ్డ్ ఇన్ ప్రమోషన్. రిజర్వ్ ఇన్ ప్రమోషన్. కెన్ నాట్ బి రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్. ఇవి చెప్పలేము. క్యాన్ బి రిజర్వేషన్ ఇన్ ది ప్రమోషన్ ఫర్ ది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి చెప్పలేము కదా ఇక్కడ మనము ఇంద్ర సహాని కేసులో. ఓకే, అయితే కెన్ నాట్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ గురించి. ప్రమోషన్ గురించి వేరే ఆర్టికల్లో చెప్పాను. ఇప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీ గురించి ఆర్టికల్ 16లో చెప్పాం కదా, అది ఎలా యాడ్ చేసామంటే బ్యాక్లాగ్ వేకెన్సీ గురించి అంటే 81st అమెండ్మెంట్ యాక్ట్ 2000లో అమెండ్ చేసి యాడ్ చేసాం అవి ప్రొవిజన్. ఓకే, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే మనకు క్యారీ ఫార్వర్డ్ అనే రూల్ ఉంది కదా. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, అవి 118 వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఏంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి. ఇప్పుడు అన్నీ ఫిల్ అవ్వకపోతే అవి నెక్స్ట్ ఇయర్ కన్సిడర్ చేస్తారు కదా, అవి నెక్స్ట్ ఇయర్ పెడతారు కదా. ఓకే, 118 జాబ్స్ వేకెన్సీస్లో ఇప్పుడు 60 70 అలా ఫిల్ అయింది అనుకోండి, మరి మిగిలింది ఏం చేస్తారు, అవి నెక్స్ట్కి పెడతారు. దానికే క్యారీ ఫార్వర్డ్ రూల్ అంటాం. ఓకే, అవి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా అంటాం. దానికి అది ఎలా యాడ్ చేసామంటే 81st అమెండ్మెంట్ తెచ్చి 2000లో అది యాడ్ చేసాం. ఓకే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ ఈజ్ ప్రాపర్లీ నౌ యాజ్ అ మండల్ కేస్. దేనికి అంటాం అంటే మేము ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేస్కి మండల్ కేస్ అంటాం. ఓకే, నేమ్ ఆఫ్ ది కమిటీ కాన్స్టిట్యూట్ బై ది government on a direction of a Supreme Court to decide the creamy layer issue was. అయితే ఈ క్రీమీ లేయర్ ఇష్యూకి డిసైడ్ చేసిన కమిటీ పేరు ఏంటి అంటే జస్టిస్ రామ్ నందన్ కమిటీ క్రీమీ లేయర్కి డిసైడ్ చేసింది. ఓకే, డైరెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్కి దేనికి ఏమంటారు అన్నట్టు. క్రీమీ లేయర్ జస్టిస్ రామ్ నందన్ కమిటీ గుర్తుకుండాలి మీకు. మెన్షన్ ది క్రోనలాజికల్ ఆఫ్ ది ఫాలోయింగ్ జడ్జ్మెంట్స్. అయితే క్రోనలాజికల్ ఆర్డర్స్ ఇది. అయితే ఇది క్రోనలాజికల్ ఆర్డర్కు మీరు చేయండి. 26th క్వశ్చన్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 3124 ఉంది. ఫస్ట్ ఏమొచ్చింది అది చూడండి. 34 ఫస్ట్ 3 ఇయర్స్. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ ఫస్ట్ వచ్చింది. తర్వాత ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. తర్వాత అఖిల్ భారత్ షౌకత్ అలీ. తర్వాత ఎయిమ్స్ స్టూడెంట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇలా క్రోనలాజికల్ ఆర్డర్గా ఒకవేళ మీకు చూస్తే మన బేసిక్ స్ట్రక్చర్ది చూడండి. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అయిన్కి ఏమేమో రిలేటెడ్ ఉన్నాయి అవి చూడండి. చలో, రాజీవ్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్. రాజీవ్ కుమార్ గుప్తా కేసు ఉంది కదా, అది దేనికి డీల్ అవుతుంది అంటే పర్సన్ విత్ డిసేబిలిటీకి డీల్ అవుతుంది. రాజీవ్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 deals with the reservation in the state service for the persons with the disability. abolish of untouchability and టైటిల్ వచ్చేసరికి ఆర్టికల్ 17లో ఉంది. కొంచెం తొందర చేద్దాం ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రాక్టీసింగ్ అన్టచబిలిటీ, అది ఒకవేళ అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేసిండ్రు అనుకోండి, అది ఏంటి, వైలేషన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ ఏంటి అంటే అది క్రిమినల్ ఆఫెన్సెస్. ఓకే, బోత్ ఈజ్ రైట్. ఆర్టికల్ 17 ఆఫ్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. ఆర్టికల్ 17లో ఏముంది అంటే అబాలిష్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి ఉంది.
An, an unlawful compulsory labor is deemed to be a practice of untouchability when any person compels a other person to do. ఒకవేళ అన్టచబిలిటీ దానికి కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఏదైనా ఫోర్స్ఫుల్లీ లేకపోతే కంపెల్ చేసినాం అనుకోండి, దానికి ఏంటి, ఇవి క్లాజెస్ చూసుకోండి మీరు. ఏదైనా స్కేవెంజింగ్ క్లీన్ చేయడం, లేకపోతే స్వీపింగ్ చేయడం, అలా రిమూవింగ్ ఎనీ క్యారెక్టర్స్. Question number 5. The Protection of Civil Rights Act 1955 was enacted to give the effect to be which provision of the Constitution? Article 17 కోసం సివిల్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ వచ్చింది అన్నట్టు. ఓకే, 1955లో. నెక్స్ట్ క్వశ్చన్. Which article of a Indian Constitution abolish the title? Abolish గురించి రెండు చెప్పినాం. అబాలిష్ అన్టచబిలిటీ అండ్ ది అబాలిష్ టైటిల్ గురించి. అబాలిష్ టైటిల్ వచ్చేసరికి మనకు ఆర్టికల్ 18లో ఉంది. ఓకే, మరి బాలాజీ రఘువన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996లో ఏమైంది అది చూడండి. ఈజ్ రిలేట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. అది బాలాజీ రఘువన్ కేసు ఏ ఆర్టికల్ నుంచి రిలేట్ ఉంది అంటే ఆర్టికల్ 18 నుంచి. బాలాజీ రఘువన్ ఒక బాలాజీ కేసు ఉంది, అది డీల్ చేస్తుంది మన రిజర్వేషన్ గురించి. ఇక్కడ బాలాజీ రఘువన్ ఉంది, ఇవి డీల్ చేస్తుంది మనకు టైటిల్ గురించి. Which one of the following is prohibited without the consent of the President of India according to the Article 15? All the above. Conferment of a title accepting any title for the foreign state. ఏదైనా టైటిల్ కన్ఫర్మ్ చేస్తే, లేకపోతే ఏదైనా ఎక్సెప్ట్ చేస్తే ఫారెన్ స్టేట్ నుంచి, లేకపోతే accepting any gift or office of the any kind, ఏదైనా చేస్తే కూడా అది ఆర్టికల్ 18లో వస్తుంది. టైటిల్ అని కన్సిడర్ చేస్తాం, అది ప్రొహిబిట్ అవుతుంది. Okay, Article 15. Question number 9. A citizen of India who hold any office of the profit or truth under the state cannot accept any title for foreign state without the consent of the president. అయితే ఏదైనా టైటిల్ ఏదైనా తీసుకోవడానికి కూడా కన్సెంట్ కావాలి మన ప్రెసిడెంట్ది. ఓకే, రైట్ టు ఫ్రీడమ్. ఇక్కడ నుంచి ఆర్టికల్ మనకు 19 స్టార్ట్ అవుతుంది. ఆర్టికల్ 19లో రైట్ టు ఫ్రీడమ్ ఉంది, అది చూడండి. విచ్ ఆర్టికల్ చూడండి. విచ్ ఆర్టికల్, ఏ ఆర్టికల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది అంటే ఆర్టికల్ 19. ఓకే, ఆర్టికల్ 19లో ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫండమెంటల్ ఫ్రీడమ్ గివెన్ అండర్ ది ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎవరికి అవైలబుల్ ఉంది మనకు ఆర్టికల్ 19 అంటే అది ఆర్టికల్ 19 మనకు సిటిజన్ వాళ్ళకే ఉంది. ఓకే, మన ఆర్టికల్ 14 మాత్రమే ఫారినర్స్కి, ఇండియన్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, కానీ ఫండమెంటల్ రైట్ ఉంది, కానీ వేరే ఆర్టికల్స్ ఇక్కడ ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు చూడండి ఆర్టికల్ 19 వచ్చేసరికి ఏముంది, సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకే ఉంది. ఓకే, అందులో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 6 ఫ్రీడమ్స్. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి అంటే అది 6 అన్నాం. రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ గురించి, రైట్ టు ఫ్రీడమ్. తర్వాత రైట్ టు ఎగెన్స్ట్ ఆర్బిట్రరీ అరెస్ట్, లేకపోతే ఎడ్యుకేషన్, రైట్ టు లిబర్టీ, అవి ఉన్నాయి. ఓకే, రిలీజియన్ గురించి ఉంది, అవి అలానే 6 టైప్ది ఉన్నాయి. మైనారిటీస్ గురించి అలా ఉన్నాయి. అలానే ఆర్టికల్ 19లో కూడా 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఓకే, అవి ఏమేమి ఉన్నాయి అవి చూడండి. అవి ఫస్ట్ వచ్చింది సాక్రోసాంక్టిక్, inalienable, absolute, without any restriction, subject to a reasonable restrictions, అవి అన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు చూడండి ఏ ఈజ్ ఏ సాక్రోసాంక్టిక్, అవి ఆన్సర్ ఈజ్ రైట్. అండ్ సి వచ్చేసరికి అందులో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంది అన్నాను కదా, అవి ఆన్సర్ వచ్చేసరికి డి.
ద నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ ఎ ఫ్రీడమ్ గ్యారంటీడ్. మన ఆర్టికల్లో ఎన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి అంటే 6 టైప్ ది ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫండమెంటల్ రైట్ ఈజ్ అవైలబుల్ టు ఏ సిటిజన్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్లో ఓన్లీ సిటిజన్స్ మాత్రం వాళ్ళకే ఉంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఏ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, మన సిటిజన్ వాళ్ళకే ఉంది అది. ఏ కేసులో 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అబ్జర్వ్ దట్ doctrine of a postponement was aimed at balancing the right of the accused to the presumed innocent till the completion of the trial with the media's right to freedom of a speech. बोलते Sahara India Real Estate Corporation Limited versus Securities and the Exchange Board of India. Okay. డాక్టరీన్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ ఎందులో ఉంది అంటే సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ అనేసరికి గుర్తుకు పెట్టుకోండి. ఓకే. Which one of the following is not explicit mention in the Article 19 of the Indian Constitution? ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ లేదు. అది ఏంటి అంటే ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఏ స్పీచ్ అండ్ ది ఎక్స్ప్రెషన్ కూడా ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు ఎక్స్ప్రెస్ చేసి, అందులో ఫ్రీడమ్ టు అసెంబుల్ ది పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ కూడా ఉంది. ఆర్టికల్ 19 చదివితే అర్థమవుతుంది మీకు. ఓకే. Right to fly the national flag with the respect and the dignity is the fundamental right of the every citizens within the meaning of Article 19(1)(a) of the Constitution. ఏ కేసులో రైట్ టు నేషనల్ ఫ్లాగ్ ఫ్లై చేసేది, అది కూడా ఒక డిగ్నిటీ ఉంది, ఫండమెంటల్ రైట్స్ ఉంది సిటిజన్స్ది అనేసరికి ఏ కేసులో చెప్పారు అంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందల్లో అన్నారు. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందల్. నేషనల్ ఫ్లాగ్ అంటే ఇది రావాలి గుర్తుకు మీకు, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందల్. సుప్రీం కోర్టు 19(1)లో ఫ్రీడమ్ ఆఫ్ ఏ స్పీచ్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్, అందులో ఇంకా ఏమేమి ఇంక్లూడ్ ఉంది, అందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కేసు ఎందులో అన్నారు అంటే ఆ కేసు చూడండి, సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ది బ్రాడ్కాస్టింగ్ వర్సెస్ ది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ అండర్ ది ఆర్టికల్ 19? ఏ ఫండమెంటల్ రైట్లో ఆర్టికల్ 19లో ఏది రాదు అనేసరికి అంటున్నాం. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అసోసియేషన్ ఉంది, టెరిటరీలో ఎక్కడ కూడా ఉండొచ్చు, సెల్ఫ్ డిటర్మినేషన్ అవి లేదు. ఓకే. 11లో చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ రిలేటెడ్, ఏది రిలేటెడ్ లేదు, అయితే ఏ కేసు రిలేట్ లేదు ఆర్టికల్ 19(1)(a)లో అనేసరికి ఖాతీ రన్నింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ సురక్షిత్ర. ఓకే. వేరేది అన్నీ మనకు 19 నుంచి రిలేట్ ఉన్నాయి. Which one of the following article of a Constitution of India is relate to the liberty of press? Liberty of a press కూడా ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ 19లో ఉంది. శ్రేయా సైగల్ కేసులో ఏమన్నారు అని చెప్పిండ్రు, ఇది ఇంపార్టెంట్ కేసు. శ్రేయా సైగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015లో ఏమన్నారు అంటే సుప్రీం కోర్టు స్ట్రక్ డౌన్ ది సెక్షన్ 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 it is entirely for the violation, ఇది entirely violation of the article 19 subclause 1A and not being served by the article 19(2). okay. ఆర్టికల్ 66A స్ట్రక్ డౌన్ చేసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో. ఓకే. శ్రేయా సైగల్ కేస్. Which one of the following which one out of the following is not a fundamental right?
ఆ ఫండమెంటల్ రైట్లో రాదు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఫండమెంటల్ రైట్లో ఉంది. ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్, ఎగెన్స్ట్ ది ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా ఉంది. రైట్ టు స్ట్రైక్ అవి లేదు. మన ఫండమెంటల్‌లో రైట్‌లో రాదు. ఓకే. ఫండమెంటల్ రైట్లో ఎక్కడ చదవలేదు మేము రైట్ టు స్ట్రైక్ అనేసరికి. ఓకే. చలో. In which one of the following case it was held that the provision of a chapter 8 provision of the chapter 8 of a CRPC being in the public interest are not a violation of the article 19 of the constitution of India. అయితే చాప్టర్ 19లో ఏముంది? సెక్యూరిటీ ఫర్ ది పీస్ అండ్ గుడ్ బిహేవియర్ గురించి ఉంది. అందులో ఏముంది అంటే ఏదన్నా వైలెన్స్ క్రియేట్ చేసిండ్రు అనుకోండి, ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ లెక్క తయారు చేసి ఏదన్నా వైలెన్స్ క్రియేట్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు అంటే కర్ఫ్యూ అని చెప్తాం కదా మేము. ఆర్టికల్ సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసి అది అప్లికేబుల్ చేసి ఎవరికి అదే డిస్పోజ్ చేసేస్తారు. అది అన్లాఫుల్ అసెంబ్లీ. అది ఏ కేసులో చెప్పామో అది వైలేషన్ ఉంది ఆర్టికల్ది అని. అయితే ఆర్టికల్ 19ది వైలేషన్ కాదు అనేసరికి చెప్పినాం. ఎందుకంటే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, అది పబ్లిక్ మంచి కోసం చేస్తున్నాం మేము వాళ్ళకు అని. ఓకే. ఏ కేసులో అంటే మధు లీమే. ఓకే. ఈ కేసు పేరు గుర్తుకు పెట్టుకోండి. మధు లీమే వర్సెస్ ది ఎస్డిఎం మంగ్లేర్ గుర్తుకు ఉండాలి మీకు. నెక్స్ట్, which one of the following is not a ground on which a reasonable restriction on the right to freedom. Reasonable restriction is a right to freedom of a speech and expression can be imposed. Right to freedom of a speech లో expression can be imposed. ఏంటి? security of the state, morality, public order, public policy, not a ground. అది గ్రౌండ్ కాదు. ఈ గ్రౌండ్స్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఇంపోజ్ చేయొచ్చు. సెక్యూరిటీ ఆఫ్ ఎ స్టేట్, మొరాలిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ గురించి. పబ్లిక్ పాలసీ గురించి లేదు అందులో, అయితే చేయలేము అన్నట్టు. ఆర్టికల్ 19లో ఏముంది అనేసరికి అడుగుతున్నారు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 17లో రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ ఉంది. ఓకే. కంటెస్ట్ ఎలక్షన్, సిటిజన్షిప్, ఓట్ గురించి ఇక్కడ లేదు. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. Begin a juristic person. A company is not a citizen, but in which one of the following case the Supreme Court held that if the state action impairs the right of the company, thereby affecting the right of the shareholders, the protection of the Article 19 will be available to them. R.C. Cooper versus Union of India. సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి, అవి చూసుకోండి అయిపోతుంది. ఫండమెంటల్ రైట్స్లో ఏం వస్తుంది? ఓకే. టు ఫార్మ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. రైట్ టు ఫార్మ్ ఏ అసోసియేషన్ అండర్ ది ఆర్టికల్ 19(3) of the constitution include right to collective bargaining కూడా ఇంక్లూడ్ ఉంది. collective bargaining. 21 క్వశ్చన్ చూడండి. which article of the constitution of India guaranteed the citizen the right to settle in any part of a territory in India. ఏ పార్ట్లో టెరిటరీ ఏ ఆర్టికల్లో చెప్తుంది ఏ పార్ట్ ఆఫ్ ఎ టెరిటరీలో కూడా మీరు ఉండొచ్చు అనేసరికి ఆర్టికల్ 19(1)(e)లో ఉంది. Hmm. 22. Right of a citizen to carry on any occupation, trade or business is a constitutional right. ఓకే. ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్, బిజినెస్ అవి చేయాలి అంటే అది ఏంటి అంటే అది కాన్స్టిట్యూషనల్ రైట్లో వస్తుంది. అది ప్రాపర్టీ రైట్ కాదు. ఓకే. కాంట్రాక్చువల్ రైట్ కాదు. పార్ట్నర్షిప్ రైట్ కూడా కాదు. సిటిజన్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్.
The state can make any law imposing the reasonable restriction on the right of the citizens to form the association in the interest of a sovereignty and integrity of a India. 19E లో ఏముంది అని చెప్తున్నాం ఇక్కడ. 24th ఫ్రీడమ్ టు రిసైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే. ద కాన్స్టిట్యూషన్ 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011లో వచ్చింది. అది 19(1)(c)లో ఏం చెప్పింది అంటే కోఆపరేటివ్ సొసైటీ గురించి చెప్పింది. ఓకే. 19(1)(c) 19 clause 1 clause Cలో cooperative society. Pursuant to the constitutional amendment, cooperative society ఎందులో ఉంది అంటే 19 clause 1 Cలో ఉంది. Which one of the following is a ground on which the state can impose the reasonable restriction, on the right to move freely throughout the territory of India, protection in the interest of any scheduled tribe. A Pakistani citizen residing in India cannot claim the fundamental right to freedom of trade or profession. Okay. Equality before the law, life and personal liberty and freedom of religion. ఇవి కాకుండా వేరేది ఇవి ఉండి కెనాట్ క్లెయిమ్ అయితే ఏది క్లెయిమ్ చేయలేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు అయితే వేరే వాళ్ళు. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఆర్ ఏ ప్రొఫెషన్ చేయలేరు వాళ్ళు ఇక్కడ వచ్చి. ఫ్రీడమ్ ఆఫ్ ఏ అసెంబ్లీ ఎందులో ఉంది? ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఏ స్పీచ్ అది చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ ఏ స్పీచ్ వచ్చేసరికి 1లో ఉంది. 19(1)లో ఉందా? ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ వచ్చేసరికి 3లో ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ట్రేడ్ ఆర్ ఆక్యుపేషన్ అనేసరికి మనకు 4లో ఉంది. అయితే 19(6)లో ఉంది. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి మనకు ఎందులో ఉంది? 2లో ఉంది. ఆర్టికల్ 19(4)లో ఉంది. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ వచ్చేసరికి 2లో ఉంది. ఓకే. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. అందులో ఎలా ఉంది అంటే ఆర్టికల్ 19లో కూడా 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి కదా. ఆ ఫ్రీడమ్కి ఫస్ట్ క్లాజ్లో ఏముంది, సెకండ్ క్లాజ్లో ఏముంది అది చెప్తున్నాం ఇక్కడ. అది ఒకసారి చూసుకోండి. Freedom of press in India is implied in the right of a freedom of expressionలోనే ఇంప్లాయిడ్గా ఉంది, ఎక్స్ప్రెస్గా లేదు. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. వాట్ ఈజ్ ఏ imperative to show the requisites respect to the national anthem, stand respectfully. ఓకే. నేషనల్ యాంథమ్ ఎక్కడున్నా
వినిపిస్తే మీకు పీస్ఫుల్లీ స్టాండ్ అవ్వాలి. ఓకే, అది రెస్పెక్ట్ ఇచ్చినట్టు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్. రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఒక ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ అనేసరికి ఆర్టికల్ 19(1)(a)లో ఎసెన్షియల్ పార్ట్. ఓకే, ఆర్టికల్ 19 అది చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళది ఇంట్రెస్ట్ ఏ ఆర్టికల్లో ప్రొటెక్ట్ అవుతుంది అంటే 19 Clause 5లో ప్రొటెక్ట్ అవుతుంది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఆర్టికల్ 19 నుంచి ఏ ఫ్రీడమ్కి రిమూవ్ చేసేసిండ్రు అంటే ఎక్వైర్ అండ్ హోల్డ్ ది ప్రాపర్టీకి అది రిమూవ్ చేసిండ్రు. ఓకే, రిమూవ్ చేసి ఏం చేసిండ్రు అంటే ఆర్టికల్ 300(a)లో యాడ్ చేసేసిండ్రు, అక్కడ తీసుకెళ్ళి అమెండ్ చేసి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ విత్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఏది రైట్ జ్యూరిస్డిక్షన్లో రాదు అన్నట్టు అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అవి రాదు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవి వస్తాయి జ్యూరిస్డిక్షన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. నాట్ విత్ ఇన్ ది ఇవి రావు, వేరేది వస్తాయి అన్నట్టు. ఓకే, చలో కొంచెం తొందరగా తీసుకువెళ్దాం. నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అయితే ఈ రైట్స్ నుంచి ఏది ఫండమెంటల్ రైట్ కాదు అంటే ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్, లైఫ్ కూడా అండ్ ఫ్రీడమ్ కూడా. రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాదు, ఎందుకంటే ఆర్టికల్ 19 నుంచి తీసేసిండ్రు. ఓకే, విత్ ఇన్ ది ఇండియన్ లీగల్ సిస్టమ్ చూడండి, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ బట్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. అయితే ఇప్పుడు ఫండమెంటల్ రైట్ నుంచి తీసి ఆర్టికల్ 300(a)లో వేసేసాం అని చెప్పాం కదా అమెండ్మెంట్ తెచ్చి. అదే ఇప్పుడు ఏమైంది, ఫండమెంటల్ రైట్ నుంచి తీసేస్తే అది కాన్స్టిట్యూషనల్ రైట్గా మారింది అన్నట్టు. ఓకే, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ బట్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. అవి గుర్తుకు ఉండాలి మీకు. ఫండమెంటల్ రైట్ చూడండి, ఇఫ్ ఇట్ యూస్ టు బీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ బట్ ఇట్ ఈజ్ నౌ ఏ లీగల్ రైట్ ఓన్లీ. ఫస్ట్ అది లీగల్ రైట్గా, ఫస్ట్ అది ఫండమెంటల్ రైట్ ఉండే కానీ ఇప్పుడు లీగల్ రైట్గా ఉంది అన్నట్టు చెప్తే ఇక్కడ ఏముంది అంటే రైట్ టు ప్రాపర్టీ లీగల్ రైట్లో వస్తుంది. ఫండమెంటల్ అది లీగల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్లో ఒకవేళ ఆప్షన్ ఉంటే అవి పెట్టచ్చు. ఓకే, ఫండమెంటల్ రైట్లో అయితే ఇప్పుడు మాత్రం వస్తలేదు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఉన్నాయి కదా 30, ఇది ఎందులో వస్తుంది అంటే 29 and 30 ఆర్టికల్లో ఫండమెంటల్ రైట్స్లోనే. మరి రైట్ అగెన్స్ట్ ది ఎక్స్ప్లాయిటేషన్ అది 23 చెప్పాం కదా, 23, 24 అది రైట్ టు రిలీజన్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేసరికి 25, 26, 27 అవి ఉన్నాయి. ఓకే, 30, 39 చూడండి. క్వశ్చన్ నెంబర్ 39, ద రైట్ టు ప్రాపర్టీ సీజ్డ్. ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసిండ్రు రైట్ టు ప్రాపర్టీ. అది ఏ ఇయర్లో తీసేసిండ్రు అంటే 1979లో తీసేసిండ్రు. ఓకే, 1979. Restriction upon the freedom of speech and the expression can be imposed under the article. Restrictions ఎక్కడ పెట్టిండ్రు అంటే ఆర్టికల్ 19 Clause 2లో రెస్ట్రిక్షన్స్ పెట్టిండ్రు. ఇక్కడ ఏముంది, హూ క్యాన్ ఇంపోజ్ ది రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఆన్ ది ఫండమెంటల్ రైట్. ఎవరు ఫండమెంటల్ రైట్కి ఎవరు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తారు ఆర్టికల్ 19 మీద అంటే పార్లమెంట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఇంపోజ్ చేస్తుంది ఫండమెంటల్ రైట్స్ మీద. ఓకే, హూ క్యాన్ ఇంపోజ్ ది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ది ఫండమెంటల్ రైట్స్ ఈజ్ అ పార్లమెంట్. ఓకే, ప్రొటెక్షన్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఎ కన్విక్షన్ ఆఫ్ ఎ పర్సన్. అయితే ప్రొటెక్షన్ ఎవరికి అంటే ఇల్లీగల్గా కన్విక్ట్ చేస్తారు కదా, కన్విక్షన్ అయితే అరెస్ట్ చేసిన వాళ్ళు, అలా వాళ్ళ గురించి చెప్తుంది మన ఆర్టికల్ 20. ఓకే, ప్రొటెక్షన్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఎ కన్విక్షన్ ఫర్ ది ఆఫెన్స్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఆర్టికల్ 20లో ప్రొటెక్షన్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఎ కన్విక్షన్ గురించి మాట్లాడాం. కన్విక్షన్ ఏది అంటే కన్విక్షన్ ఫర్ ఆఫెన్సెస్ గురించి ఆర్టికల్ 20. ఓకే, ఇది టాపిక్ వైజ్ ఆర్టికల్ వైజ్ చేస్తున్నాం. ఇందులోనే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, దీనిది తప్ప ఇంకా ఏం రావు. కానీ ఇవి చాలా ఉన్నాయి, అవి మీరు పేషెన్స్గా లేకపోతే 2
2x స్పీడ్ పెట్టి చూడాలి గంతే. ఇప్పుడు చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కవర్డ్ అండర్ ది ఆర్టికల్ 20 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 20లో ఏది కవర్ కాలేదు? ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా కవర్ అయింది, డబుల్ జియోపార్డీ కవర్ అయింది, సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఉంది, ప్రివెంటివ్ డిటెన్షన్ అవి లేదు. ఓకే, ఇవి 3 ఉన్నాయి. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా ఉంది క్లాస్ 1లో, క్లాస్ 2లో డబుల్ జియోపార్డీ, క్లాస్ 3లో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ గురించి ఉంది. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 20 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇండియా హ్యాజ్ అ క్లోజ్ ది రిలేషన్షిప్ విత్ ఏం చేస్తుంది అంటే, ఆర్టికల్ 11(1) ఆఫ్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ 1948 ఓకే హ్యాస్ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఇందులో ఆర్టికల్ 20 నుంచి. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇల్లీగల్గా డిటైన్ చేసి మరి కొట్టి అలా అక్యూజ్డ్కి ఉంటాయి కదా, లేకపోతే ఏంటంటే ఒకసారి ట్రయల్ అయిపోయింది, ఒకసారి కన్విక్షన్ అయింది, మళ్ళీ ఆ అక్యూజ్డ్కి తెచ్చి ఆ పర్సన్కి తెచ్చి మళ్ళీ టార్చర్ చేయొద్దు అన్నట్టు, లేకపోతే ఆ పర్సన్స్ది రైట్ ఉంటుంది ఇందులో. ఓకే, ఏది కూడా ఆర్బిటరీ చేయొద్దు అన్నట్టు. ఓకే, అది చెప్తుంది మన ఆర్టికల్ 20. అది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ రైట్స్ యాక్ట్ చూసేసరికి అది అందులో ఆర్టికల్ 11(1)లో ఉంది. ఓకే, విచ్ ఆర్టికల్లో, ఏ ఆర్టికల్లో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా ఉంది? ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా గురించి ఉంది అంటే ఆర్టికల్ 20లో. క్లాస్ 1లో ఏమంటుంది అంటే, ఈజ్ ఎ నాట్ వైలేటెడ్ వెన్ ఓకే the procedure law relating to a criminal proceedings is enacted by the parliament with a simple majority గురించి. Which one of the following article of a Indian constitution recognize the doctrine of a double jeopardy? Double jeopardy ఎందులో ఉంది అంటే ఆర్టికల్ 20 క్లాస్ 2లో ఉంది. మరి సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఆర్టికల్ 20 క్లాస్ 3లో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ గురించి ఉంది. ఇప్పుడు వచ్చిన డబుల్ జియోపార్డీలో అంటే మీనింగ్ ఏంటి అంటే, డబుల్ జియోపార్డీ అంటాం, లేకపోతే జీపడి అని కూడా అంటాం. ఓకే, డబుల్ జియోపార్డీలో మీనింగ్ ఏంటి అంటే, పుట్టింగ్ ది సేమ్ పర్సన్ ఆన్ ది ట్రయల్ ట్వైస్ ఫర్ ది సేమ్. ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఒకసారి కన్విక్షన్, ఒకసారి ట్రయల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పర్సన్కి టార్చర్ చేయొద్దు. ఓకే, సెక్షన్ ఆర్టికల్ 20 క్లాస్ 2లో డబుల్ జియోపార్డీ గురించి ఉంది. ప్రొటెక్షన్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఎ కన్విక్షన్ ఫర్ ది ఆఫెన్స్. కన్విక్షన్ ఆఫ్ ది ఆఫెన్స్ గురించి ప్రొటెక్షన్ ఆఫ్ అందులో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయంటే చూడండి, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలో ఉంది, పీనల్లో అది డబుల్ జియోపార్డీ ఉంది, సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ గురించి ఉంది. ఇది ఆర్డర్స్ క్లాస్ 1, 2 and 3 ఆల్రెడీ అయిపోయింది. నెమో డెట్, ఇది లాటిన్ మ్యాక్సిమ్, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. నెమో డెబెట్ విస్ విక్సారి. ఓకే, నెమో డెట్ విస్ విక్సారి. ఓకే, ఏంటి అంటే డబుల్ జియోపార్డీ అంటాం దానికి. డబుల్ జియోపార్డీ అంటే ఒక పర్సన్కి ట్రయల్ అయిపోయిన తర్వాత, లేకపోతే కన్విక్ట్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతారు కదా, ఒకసారి వదిలేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ నుంచి మళ్ళీ ఆయనకు అయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇవ్వద్దు అన్నట్టు ఆయనకి. ఓకే, నెమో డెబెట్ విస్ విక్సారి ప్రో ఉనో ఉడమ్ కాజా అని మొత్తం ఉంటుంది, కానీ ఇది ఇక్కడ షార్ట్ ఉంది. ఓకే, నెమో డెబెట్ విత్ విక్సారి. ఇప్పుడు చూడండి, ఆట్రీ ఫోయిస్ ఎక్విట్ ప్రిన్సిపల్ ఈజ్ రిలేటెడ్. ఆట్రీ ఫోయిస్ ఎక్విట్ అండ్ ఆట్రీ ఫియస్ కన్విక్ట్ అనేసరికి ఉంది. ఒక్కోసారి ఎక్విట్ అయిన తర్వాత, లేకపోతే ఒకసారి కన్విక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ పర్సన్కి డబుల్ జియోపార్డీ నుంచి ఇవ్వద్దు అన్నట్టు. మళ్ళీ ఆయనకు ట్రయల్ కేసు, మళ్ళీ అదే సేమ్ కేసు మీద మళ్ళీ ఆయనకు ప్రాసెస్ చేయొద్దు అన్నట్టు. ఓకే, ఆట్రీ ఓయూటీ అది చదవండి, AUTREFOIS ఆట్రీ ఫియస్ ఎక్విట్, ఆట్రీ ఫియస్ కన్విక్ట్.
ఓకే, ప్రిన్సిపల్ రిలేటెడ్ టు డబుల్ జియోపడీ. ఇది ఒకసారి మీరు ఈ స్పెల్లింగ్స్ చూసుకోండి, ఎందుకంటే ఇవి వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు రాకపోతే రాయకండి, కానీ తప్పుగా రాసి రాకండి. ఇది ఏంటంటే ఒక ప్రాబ్లం బేస్ క్వశ్చన్ ఉంది, ఒకసారి మీరు చేసుకోండి ఇవి. ఓకే, ఇది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, అవి అన్నీ చూసేసరికి లేట్ అవుతుంది. ఓకే, చాలా లేట్ అవుతుంది ఇప్పటికే. The prohibition against the prosecution and the punishment for the same offence more than the once. It contained the Constitution of India. Prohibition against the prosecution and the punishment for the same offence more than once. ఇప్పుడు చెప్పాను కదా అది. ఇట్ ఈజ్ contained in a Constitution of India. డాక్టరీన్ ఆఫ్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఎందులో ఉంది అంటే 20 clause 3లో ఉంది. ఓకే, ఇందులో వచ్చేసరికి ఏముంది అంటే పాలిగ్రఫీ టెస్ట్ వచ్చేసరికి ఎందులో తీసుకుంటాం. ఓకే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హెల్డ్ దాట్ పాలిగ్రఫీ టెస్ట్ కండక్టెడ్ అండర్ ది కంపల్షన్ ఆఫ్ ది కంపల్షన్ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 23 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అయితే పాలిగ్రఫీ టెస్ట్ చేస్తాం కదా, అయితే 3-4 కైండ్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వైర్స్ అవి ఎలక్ట్రిక్ వైర్స్ లేకపోతే అలాంటి ఇన్స్ట్రుమెంట్ హెడ్కి పెట్టేసి వాళ్ళు రైట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అన్నట్టు చూస్తూ ఉంటారు ఒక మెషిన్లో. దానికే పాలిగ్రఫీ టెస్ట్ అంటాం. ఓకే, అది ఏ కేసులో అన్నామంటే అది వైలేషన్ ఉంది ఆర్టికల్ 20 clause 3 ఇది అనేసరికి. సారీ, కంపల్షన్ ఈజ్ ఏ వైలేటివ్ అది అని ఏ కేసులో అన్నామంటే సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో అన్నది సుప్రీంకోర్టు. ఓకే, పాలిగ్రఫీ టెస్ట్ ఈజ్ అ వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 20 clause 3 అని. ఇప్పుడు చూడండి, డాక్టరీన్ ఆఫ్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఎనాక్టెడ్ ఇన్ ది ఆర్టికల్ 20 clause 3 మీన్స్. అయితే ఏంటి దాని మీనింగ్ ఏంటి? సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ ఆఫెన్స్ క్యాన్ బీ కంపెల్డ్ టు బీ ది విట్నెస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. అయితే ఏదైనా అక్యూజ్డ్ ఉన్నారు కదా, ఆ అక్యూజ్డ్కే నువ్వే చెప్పు, నువ్వే విట్నెస్గా నువ్వేం చేస్తున్నావు అది చెప్పు అన్నట్టు అది ఏంటంటే ఇన్క్రిమినేట్ చేయొద్దు అన్నట్టు. అయితే ఆయన సెల్ఫ్ చెప్పొద్దు అన్నట్టు. ఒకవేళ చెప్తే కూడా అది కన్సిడర్గా తీసుకోము. ఓకే, అది ఒకవేళ మీకు ఇది చూస్తే మీకు ఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇది ఏది లీగల్ ప్రొవిజన్ గుర్తుకు వస్తుంది ఒకసారి మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. 23లో ఏముంది అంటే ఎవరి మీద అప్లికబుల్ అవుతుంది అంటే ఇది అక్యూజ్డ్ మీద. ఓకే, సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఎవరికి గ్యారంటీ ప్రొటెక్ట్ చేస్తుంది అంటే అక్యూజ్డ్కి ప్రొటెక్ట్ చేస్తుంది. 17th క్వశ్చన్. 18th చూడండి, నో పర్సన్ అక్యూజ్డ్. ఇప్పుడు అన్నాం కదా కంపెల్ చేయొద్దు ఆ అక్యూజ్డ్కి విట్నెస్గా అనేసరికి అది ఎందులో ఉంది అంటే ఫండమెంటల్ రైట్లో ఉంది. ఓకే, అసోసియేషన్ అండ్ రీజన్స్లో ఏంది అంటే accused person cannot be is compelled to give his thumb impression. Thumb impression గురించి చెప్పలేము కదా ఇక్కడ మేము. ఇది సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ గురించి చెప్పాము, అందుకోసం ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ది అక్యూజ్డ్ పర్సన్ కెనాట్ బీ ఈజ్ కంపెల్డ్ టు బీ ఈజ్ ఎ విట్నెస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్, ఇది రైట్. కాబట్టి ఏ ఈజ్ ఎ రాంగ్, బి ఈజ్ ఎ ట్రూ. అక్యూజ్డ్ పర్సన్కి కంపెల్ చేయలేము మేము. ఓకే, 20 అయిపోయింది. ఇప్పుడు 21 నుంచి క్వశ్చన్స్ కొంచెం తొందర చేద్దాం. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లయబిలిటీ ఎందులో వస్తుంది అంటే ఫండమెంటల్ రైట్లో వస్తుంది. నో పర్సన్ షెల్ బీ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లయబిలిటీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా అనేసరికి ఎందులో ఉంది అంటే ఆర్టికల్ 21లో ఉంది. ఎవరు డిప్రైవ్ చేయొద్దు. ఓకే, ఆర్టికల్ 21 అంటుంది. ఓకే, ఆర్టికల్ క్వశ్చన్ నెంబర్ 3లో చూడండి, లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి ఏ ఆర్టికల్లో ఉంది అంటే అది ఎవరికి అవైలబుల్ అంటే అవైలబుల్ టు ది ఎనీ పర్సన్ అంటే సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్ వస్తారు, ఫారినర్స్ కూడా వస్తారు. ఓకే,
ఫండమెంటల్ రైట్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ పర్సన్. ఎవరికి ఫండమెంటల్ ఇవి ఏ ఫండమెంటల్ రైట్ అవైలబుల్ ఉంది ఆల్ పర్సన్స్కి. ఓకే, మన ఓన్లీ సిటిజన్ అనట్లేదు ఇక్కడ. ఆల్ పర్సన్ అంటే అందరు వస్తారు. ఓకే, ఫారినర్స్, ఇండియన్స్ అందరూ. అయితే ప్రొటెక్షన్ ఆఫ్ ఎ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, ఆర్టికల్ 21 కూడా ఉంది. ప్రొటెక్షన్ ఆఫ్ ఎ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కరస్పాండింగ్ టు, అది ఏ కరస్పాండింగ్ అయితే ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి కరస్పాండ్ ఉంది అంటే 5th అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్. 5th అమెండ్మెంట్ ఉంది కదా, ఏంటి అంటే యునైటెడ్ స్టేట్ది, దానికి కరస్పాండింగ్ ఉంది యుఎస్కి 5th. ఓకే, Article 21 now protected the right of the life and personal liberty of the citizen not only from the execution action but also from the legislative action in the case. అయితే నాట్ ఓన్లీ అయితే ఆర్టికల్ 21 ఉంది కదా, అది మన పర్సనల్ లిబర్టీ ఉంది కదా ఆఫ్ సిటిజన్స్ది, దానికే కాదు ఇంకా వేరే ఎగ్జిక్యూటివ్ యాక్షన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనేసరికి చెప్తుంది. ఓకే, లెజిస్లేటివ్ యాక్షన్కి. ఏ కేసు అన్నదంటే మేనికా గాంధీలో అన్నారు. ద వర్డ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే మీనింగ్ ఏంటి ఆర్టికల్ 21లో అంటే లా విచ్ ఈజ్ రీజనబుల్లీ ఫేర్ ఉండాలి ఆర్ జస్ట్ ఉండాలి. ఓకే, ద స్కోప్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా ఏ కేసులో మనకు ఎక్స్పాండ్ చేశారు అంటే మేనికా గాంధీలో ఎక్స్పాండ్ చేశారు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా, మేనికా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. ఓకే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా, ద టర్మినాలజీ ఎక్కడి నుంచి తీసుకున్నాం మేము అంటే జాపాన్ నుంచి తీసుకున్నాం. ఓకే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఆ టర్మినాలజీ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జాపాన్ నుంచి. ఓకే, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. In which one of the following case the Supreme Court held that the right to sleep is a fundamental right. అయితే రైట్ టు స్లీప్ కూడా ఒక ఫండమెంటల్ రైట్ అనేసరికి ఏ కేసులో అన్నామంటే మేము ఇన్ రామ్లీలా మైదాన్ కేసులో అన్నాం. ఓకే, రైట్ టు స్లీప్ ఆల్సో ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని. ఓకే, రామ్లీలా మైదాన్లో అన్నాం. నాస్ ఫౌండేషన్లో అది జెండర్స్ గురించి ఉన్నాయి. అన్నా హజారే కేసు అది కరప్షన్ గురించి ఉంది. అందుకోసం రామ్లీలా మైదాన్లో ఉంది. రైట్ టు స్లీప్ కూడా ఒక ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21లో అనేసి చెప్పినాం. డాక్టరైన్ ఆఫ్ ఎ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ఎ లా ఈజ్ ఇంక్లూడ్. డాక్టరైన్ ఆఫ్ ఎ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇందులో ఉంది అంటే ఆర్టికల్ 21లో ఉంది. ఓకే, ఇంకా వచ్చేసరికి సుప్రీం కోర్టే ఏ కేసులో అన్నది రైట్ టు ట్రేడ్ ఆర్ ప్రైవేట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. రైట్ టు ట్రేడ్ ఆన్ ప్రైవేట్మెంట్ అది కూడా ఒక ఫండమెంటల్ రైట్ అనేసరికి సోదాన్ సింగ్ వర్సెస్ న్యూ ఢిల్లీ మున్సిపల్ కమిటీలో అన్నది. ఫేర్ ట్రయల్ ఇన్ క్రిమినల్ కేసెస్ ఈజ్ గ్యారంటీడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఫేర్ ట్రయల్ అవ్వాలి. ఫేర్ ట్రయల్ కూడా ఒక ఫేర్ ట్రయల్ ఉంది కదా మన క్రిమినల్ లాస్లో. ఫేర్ ట్రయల్ కూడా ఒక గ్యారంటీ మనకు ఫండమెంటల్ రైట్ అనేసరికి అవి ఎందులో వస్తుంది అంటే ఆర్టికల్ 21లో. ఇప్పుడు చూడండి, సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా హ్యాజ్ ఇష్యూడ్ ది 16 గైడ్లైన్స్. ఏ కేసులో సుప్రీం కోర్టు 16 గైడ్లైన్స్ ఇచ్చింది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎనీ ఎన్కౌంటర్ డెత్ మీద 16 గైడ్లైన్స్ ఇచ్చిందట సుప్రీంకోర్టు. అది ఏంటి, అది కేసు పేరు ఏంటి అంటే PUCL వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో 16 గైడ్లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఓకే, ఏ కేసెస్ అంటే ఎన్కౌంటర్స్ డెత్ ఉంటాయి కదా ఆ కేసుకి రిలేటెడ్. PUCL వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో. Okay, in which one of the following case the Supreme Court of India has observed the sexual harassment in the workplace is as a violation of a human rights. అంటే సుప్రీం కోర్టు ఏ కేసులో ఉన్నది సెక్సువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో చేస్తే అది ఒక వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్ అనేసరికి
అది విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సెక్సువల్ హరాస్మెంట్ గురించి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అడ్రెస్డ్ ది రైట్ ఆఫ్ ఏ ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ ఎందులో ఉంది అంటే ఆర్టికల్ 21. Justice K.S. Puttaswamy versus Union of India 2017 was decided by. అయితే జస్టిస్ పుట్టస్వామిలో ఎన్ని జడ్జెస్ ఉన్నాయి అంటే 9 జడ్జెస్ ఉన్నాయి. ఓకే, 9 జడ్జెస్ బెంచ్ ఇవి. జస్టిస్ పుట్టస్వామిది ఎన్ని జడ్జెస్ ఉన్నాయి అంటే 9 జడ్జెస్. రైట్ టు ప్రైవసీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఈజ్ ఏ ఇంప్లిసిట్ ఇన్ ఏ కేసులో రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అనేసరికి ఎందులో ఉంది అంటే రైట్ టు పర్సనల్ లిబర్టీలో ఆర్టికల్ 21లో ఉంది అని చెప్తున్నాం. ఇన్ ఫాలోయింగ్ కేస్ majority judgment of a Supreme Court held that Aadhaar not only give them a unique identity but also the life dignity. అది ఏ కేసులో అన్నాం ఆధార్ గురించి అంటే మనకు జస్టిస్ K.S. పుట్టస్వామి వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియాలో అన్నాం. Which one of the following is not including in the Article 21 of the Constitution? Article 21లో ఏమి ఇంక్లూడ్ కాదు, రైట్ టు డై ఇంక్లూడ్ కాదు మన ఆర్టికల్ 21లో. ఓకే, ఎందుకంటే అది నెగిటివ్ సెన్సెస్ ఉంది, అవి తర్వాత చూద్దాం. అయితే ఆల్రెడీ మేము అప్లోడ్ చేసాం క్లాస్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ జడ్జ్మెంట్ రిలేటింగ్ టు ది ప్రో అయితే ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయి అవి చూసుకోండి. రైట్ టు లైవ్లీహుడ్ అండ్ ది డిగ్నిటీ అవి ఇంక్లూడ్ ఉన్నాయి. ఏ జడ్జ్మెంట్ రిలేటింగ్ టు ది ప్రొహిబిషన్ అగెన్స్ట్ ది కాజింగ్ ది పొల్యూషన్ అండ్ డిస్కంఫర్ట్ ది పబ్లిక్ డ్యూ టు ది స్మోకింగ్. ఈ స్మోకింగ్ గురించి, స్మోకింగ్ వల్ల డిస్కంఫర్ట్ చేస్తే మీరు వేరే వాళ్ళకి అది కూడా ఒక పనిష్మెంట్ అనేసరికి ఏ కేసులో అన్నామంటే అది ప్రొహిబిట్ చేస్తారు అని మురళీ ఎస్ దియోరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అన్నాం. ఓకే, మురళీ. which out of the following is not a right covered by the Article 21. ఏది ఆర్టికల్ 21లో కవర్డ్ లేదు అనేసరికి చెప్పేసరికి రైట్ టు హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవి ఉంది, కానీ స్ట్రైక్ గురించి లేదు. ఓకే, 22లో ఏ కేసులో సుప్రీం కోర్ట్ రైట్ టు ట్రేడ్ ఆర్ ప్రైవేట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అండ్ ఇది అయిపోయింది, క్వశ్చన్ రిపీట్ అయింది అది. ఓకే, రైట్ ఆఫ్ ది అక్యూజ్ టు ది స్పీడీ ట్రయల్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అనేసరికి ఎందులో అన్నది అంటే స్పీడీ ట్రయల్ కూడా ఉండాలి, అది కూడా ఒక ఫండమెంటల్ రైట్ అనేసరికి ఏ ఆర్టికల్లో ఫాలో అవుతుంది అంటే ఆర్టికల్ 21లో ఉంటుంది అది. ఓకే, అది కేసు కూడా వస్తుంది, అది కూడా చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ యూనియన్ కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డీల్స్ విత్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది యున్ని కృష్ణన్. ఓకే, యున్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం. రైట్ టు హెల్త్ ఈజ్ ఎ కమిట్మెంట్ ఆఫ్ విచ్ ది ఆర్టికల్. రైట్ టు హెల్త్ గురించి చెప్తున్నాం మనకు ఆర్టికల్ 21. ఆర్టికల్ 21లో అవి కూడా వస్తుంది. Supreme Court of India held that the right to life, including the right to enjoyment unpolluted air and water, was made in the one of the following case. అయితే మనకు సుప్రీం కోర్ట్ అన్నది అన్పొల్యూటెడ్ వాటర్, ఎయిర్ ఎంజాయ్ చేయడానికి అది కూడా మనకు ఆర్టికల్ 21లోనే వస్తుంది. అది కూడా రైట్ టు ఏంటి ఎంజాయ్మెంట్లో వస్తుంది అనేసరికి రైట్ టు లైఫ్లో అవి కూడా ఇంక్లూడ్ ఉంది అన్నట్టు. ఓకే, rural litigation and the entitlement versus state of Uttar Pradesh. Okay, Article 21 implicitly incorporated the concept of a due process of law. Due process of law is an attribute of a liberty. Both are true, but R is not a correct explanation.
అట్రిబ్యూట్ ఆఫ్ లిబర్టీ అవి లేదు అందులో. చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేఫ్ గార్డ్ ది వన్స్ రైట్ టు మ్యారీ ద పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్. అయితే మీ చాయిస్తోని మ్యారేజ్ చేస్తే కూడా అది కూడా ఆర్టికల్ 21లో వస్తుంది. ఓకే, మీకు చాయిస్ ఉంది, మీకు రైట్ ఉంది, రైట్ టు చాయిస్ ఎ పార్ట్నర్ అన్నట్టు. ఓకే, ఆర్టికల్ 21లో అవి కూడా వస్తుంది. ఏ కేసులో సుప్రీం కోర్ట్ హ్యాజ్ రికగ్నైజ్ ది ట్రాన్స్జెండర్ పర్సన్ టు బి ఏ పర్సన్ ఆఫ్ థర్డ్ జెండర్. ఏ కేసులో థర్డ్ జెండర్ ఉన్నారు కదా, ఆ థర్డ్ జెండర్ పర్సన్ కూడా ట్రాన్స్జెండర్ ఉన్నారు, ఆ ట్రాన్స్జెండర్కి కూడా కన్సిడర్ చేసినాం థర్డ్ జెండర్ అని. ఓకే, అది కేసు ఏంటి అంటే నాల్సా అన్నాం కదా అప్పుడు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని. అవే ఇప్పుడు ఆర్టికల్ 21 నుంచి ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 21A ఏముంది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ గురించి ఉంది. ఆర్టికల్ 21 ఎందులో రైట్ టు ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ చిల్డ్రన్ 6 years నుంచి 14 years వరకు 6 years నుంచి 14 years వరకు హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్. అయితే ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, అయితే అది ఇన్సర్ట్ చేస్తే అది ఇప్పుడు ఏ ఆర్టికల్లో ఏ అమెండ్మెంట్తో వచ్చింది అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి వచ్చింది. 6th to 14. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. అది ట్రూ. అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాజ్ నో ప్రొవిజన్ ఫర్ ది ఎడ్యుకేషన్ బిఫోర్ ది మేకింగ్ ది ఎడ్యుకేషన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. ఫస్ట్ అయితే ట్రూ ఉంది, కానీ ఫస్ట్ ఈ ఆర్టికల్ లేకుండా మన కాన్స్టిట్యూషన్ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్పలేదంటే అది తప్పు. ఆర్ ఈజ్ రాంగ్. ఓకే, ఆర్ ఈజ్ రాంగ్. చలో, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇది ఇక్కడ రాసి ఉంది కదా, అది ఎన్నిసార్లు రిపీట్ అయింది అన్నట్టు ఆ క్వశ్చన్. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎందులో ఉంది చిల్డ్రన్స్కి 6 years to 14 years ఆఫ్ ది ఏజ్ అనేసరికి ఆర్టికల్ 21A ఉంది. ఓకే, ఫండమెంటల్ రైట్ ఎన్వినేటింగ్ ఫర్ ది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21లో ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ అవి. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ అది ఫండమెంటల్ రైట్. అది ఏ ఆర్టికల్లో ఉంటున్నాం అంటే ఆర్టికల్ 21లో. ఇవి చూడండి. యాజ్ పర్ ది ఆర్టికల్ 21 ఈ స్టేట్ దట్ ది ప్రొవిజన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చిల్డ్రన్స్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు అంటే 6 years నుంచి 14 years వరకు. ఓకే, చూడండి కేసు చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ is రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ హెల్డ్ టు ది concomitant to the fundamental right enshrined under the part 3 of the constitution. రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఉంది అనేసరికి ఏ కేసులో ఉంది, అది కూడా మన పార్ట్ 3లో రావాలి అన్నసరికి ఏ కేసులో చెప్పినామంటే మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇన్ ఇండియా రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఏంటి అంటే ఫండమెంటల్ రైట్, ఎందుకంటే ఆర్టికల్ 21Aలో ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, కాన్స్టిట్యూషన్ స్పెల్స్ అవుట్ ది రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్. రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్ కూడా ఎందులో వస్తుంది, ఏ ఆర్టికల్లో వస్తుంది అంటే ఆర్టికల్ 21లో వస్తుంది. ఆర్టికల్ 21కి చదివితే మన బేరాక్లో చాలా చిన్నగా ఉంది, కానీ దానికి బ్రాడ్ కాన్సెప్ట్ ఉంది. ఓకే, అది ఇంటర్ప్రేట్ చేస్తూనే ఉంటుంది సుప్రీంకోర్టు. వేరే యాక్ట్లో చదివితే జస్ట్ 2 linesలోనే అయిపోతుంది ఆర్టికల్ 21, కానీ ఇందులో ఫుల్ కాన్సెప్ట్ ఉంది. రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్ కూడా ఆర్టికల్ 21లోనే వస్తుందట.
ఓకే, అవి చూడండి. ఇంకొక క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్ కెనాట్ బీ సస్పెండెడ్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ? ఏ ఫండమెంటల్ రైట్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ సస్పెండ్ కాదు అంటే ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 సస్పెండ్ కాదు అది. ఓకే, ఆన్ ది ప్రొక్లెమినేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంటుంది కదా, అప్పుడు ప్రొక్లెమినేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352లో ఉంది. ప్రెసిడెంట్ చేస్తారు. హ్యాజ్ ఎ పవర్ టు సస్పెండ్. ప్రెసిడెంట్కి పవర్ ఉంది అన్ని సస్పెండ్ చేయడానికి. అయితే అన్ని ఫండమెంటల్ రైట్స్ కూడా సస్పెండ్ అవుతుంది ఆ పర్టికులర్ ఎమర్జెన్సీ పీరియడ్లో. ఓకే, కానీ అప్పుడు కూడా 2 ఆర్టికల్స్ సస్పెండ్ కావు, అది వర్క్ చేస్తూనే ఉంటాయి అన్నట్టు. ఓకే, ఆ ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21. ఓకే, the Supreme Court has held that the prostitutes are entitled to a life of dignity under the Article 21 of the Constitution. The statement is true. అయితే ప్రాస్టిట్యూట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఎంటైటిల్ ఉన్నారు, వాళ్ళకు కూడా డిగ్నిటీ ఇవ్వాలి అన్నట్టు. ఓకే, అయితే ఒక కేసు ఉంది, అందులో ఏమన్నారు అంటే వాళ్ళది కూడా ప్రాస్టిట్యూట్ చేస్తారు కదా వాళ్ళు, అయితే వాళ్ళు కూడా ఒక ప్రొఫెషన్ అన్నట్టు వాళ్ళు. ఓకే, అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా డిగ్నిటీ ఇవ్వాలి అనేసరికి చెప్తున్నాం. ఓకే, లైఫ్ ఆఫ్ ఎ డిగ్నిటీ అందరికీ. ఓకే, అది ట్రూ. ఇప్పుడు చూడండి ఏ క్వశ్చన్ నెంబర్ 43. While deciding the case of a terrorist, which procedure is to be followed? ఏ ప్రొసీజర్ ఫాలో చేస్తారు? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లానే ఫాలో చేస్తారు. సారీ, టెర్రరిస్ట్ చెప్పాను, టెరిటరీస్ విచ్ ప్రొసీజర్ ఈజ్ టు బీ ఎస్టాబ్లిష్డ్? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. Which one of the following set aside to be a golden triangle of ఇండియన్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటున్నాం మేము అనేసరికి చెప్తున్నాం. ఆర్టికల్ 14, 19 అండ్ 21కి గోల్డెన్ ట్రయాంగిల్లో ఇస్తాం. ఓకే, ఆర్టికల్ 14, 19 అండ్ 21. ఆర్టికల్ 14, 19 అండ్ 21. ప్రొటెక్షన్ ఎగెన్స్ట్ ది అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఎక్కడ ఉంది అన్నట్టు చెప్తున్నాం. ఓకే, సేఫ్ గార్డ్ ఎగెన్స్ట్ ది అరెస్ట్ అండ్ డిటెన్షన్ పర్సన్స్, సేఫ్ గార్డ్స్ నుంచి ఎక్కడ ఉంది ఆర్టికల్ అంటే ఆర్టికల్ 22లో ఉంది. ఓకే, ఆర్టికల్ 22లో ఏం చేస్తున్నామా అనేసరికి సెకండ్ క్వశ్చన్ ఏమంటుంది అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ ఇస్తుంది ఆర్టికల్ 21. డిటెన్షన్లో ఎవరు ఉన్నారు ఆ పర్సన్, అరెస్ట్ గురించి. 3 ప్రివెంటివ్ డిటెన్షన్, అరెస్ట్, డిటెన్షన్. ఓకే, every person who is arrested or detained in the required to be a produce. అయితే అరెస్ట్ అయిన పర్సన్కి ఆయనకి ప్రొడ్యూస్ చేయాలి నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర 24 అవర్స్లో. ఓకే, ఆర్టికల్ 22 అంటుంది ఇవి అన్నీ. అక్యూజ్డ్ పర్సన్ హ్యాస్ బీన్ guaranteed the right to be informed of a nature and the causes of acquisition. అయితే అరెస్ట్ అయిన పర్సన్కి మేము ఎందుకు అరెస్ట్ చేసినాం అది చెప్పాలి అన్నట్టు ఆర్టికల్ 22 clause 1లో. రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ టు బీ ఏ డిఫెండెంట్ బై ది లీగల్ ప్రాక్టీషనర్. అయితే లీగల్ ప్రాక్టీషనర్కి కలిసి అడ్వకేట్ అన్నట్టు, అడ్వకేట్తోని అయితే దేనికి అరెస్ట్ అయినరు అది డిస్కస్ చేసుకోవాలి, లేకపోతే మాట్లాడడానికి ఆయన చాయిస్ నుంచి ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, ఆయన కేసు ఎవరు డిఫెండ్ చేస్తారో ఆయనకి చెప్పచ్చు అడ్వకేట్కి. ఇది మన సిఆర్పిసిలో కూడా ఉంది సేమ్ ప్రొవిజన్స్.
There is no fundamental right of the person arrested not to be a detainee in their custody without being informed as soon as maybe is a ground for the such arrest period beyond the 24 hours of such a arrest. జర్నీ అందులో ఎక్స్క్లూడ్ అవుతుంది. జర్నీ నియరెస్ట్ కోర్టులో తీసుకువెళ్ళాలి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎ వన్ హూ ఫర్ ది టైమ్ బీన్ ఈజ్ ఏ ఎనిమీ ఎలియన్స్. అయితే ఇవి అన్ని ప్రాసెస్ చేయకుండా కూడా ఉండొచ్చు. అది ఎవరు ఉండాలి అంటే ఆ పర్సన్ ఎనిమీ ఎలియన్ ఉండాలి, లేకపోతే అరెస్టెడ్ ఆర్ డిటైన్డ్ అండర్ ది ఎనీ ప్రొవైడింగ్ ప్రివెన్షన్ డిటెన్షన్ కూడా గురించి కూడా చేయొచ్చు వీళ్ళు. ప్రివెన్షన్ డిటెన్షన్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్ ఆన్ దియర్ లైఫ్ అండ్ లిబర్టీ. ఆర్టికల్ 22లో ఆర్టికల్ 22 క్లాస్ 4లో ఏముంది అంటే which exception ఉన్నాయి. Certain provision is stated there. What is the maximum period for the detention of the person under the prevention detention? Under prevention detentionలో maximum time ఎంత పెట్టాలి అంటే 3 monthsగా పెట్టచ్చు. అండ్ నైన్త్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ అవుట్ ది మిస్ మ్యాచ్డ్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే మిస్ మ్యాచ్ ఏమవుతుంది అది చేయండి. రైట్ ఎగ్నెస్ట్ ది ఎక్స్ప్లాయిటేషన్ మనకు ఆర్టికల్ 23 అండ్ 24 ఉంది. అవి రిలీజన్ అండ్ ఫ్రీడమ్ 25 నుంచి 28 వరకు, ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్ 14 to 18 వరకు, మరి కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ 29 and 30 ఆర్టికల్. ఇవి అన్నీ రైట్ ఉంది. మిస్ మ్యాచ్ అయ్యేది ఇది ఆర్టికల్ 20 and 21, అది కాదు ఆర్టికల్ 23 and 24 ఉంది అది. ఓకే, రైట్ ఎగ్నెస్ట్ ది ఎక్స్ప్లాయిటేషన్ గురించి రేపు చదువుతాం. బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. ఇంకా ఎవరైనా ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ని అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.